లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50, 51, 52, 53 వచనాలు మనం చదువుకుందాం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయుచు ఉండిరి. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 50 నుంచి మనం 53 చివరి వరకు చదువుకున్నాం. మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచు ఉండిరి. ప్రియమైన సోదరి సోదరులారా, మనము ధ్యానించే అంశం ఏమిటంటే ఆశీర్వదింపబడిన వారి లక్షణాలు. ఆశీర్వదింపబడిన వారి లక్షణాలు మనము ఆలోచన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. లేచిన తర్వాత కొద్ది కాలం శిష్యులకు ఆయన అగుపడుతూ కొన్ని సంగతులు వారికి తెలియజేశాడు. చివరిగా ఆయన బేతనీయ వరకు తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఎక్కిపోయాడు. ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు లేదా ఆయన శిష్యులు, వారిలో ఉన్న లక్షణాలు మనము ఈ సమయంలో ఆలోచన చేద్దాం. ప్రియమైన సోదరి సోదరులారా, వినండి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎవరొచ్చినా, ప్రభువైన యేసుక్రీస్తును ఎవరు అంగీకరించినా, ప్రభువైన యేసుక్రీస్తును ఎవరు నమ్ముకున్నా వారు ఆశీర్వదింపబడిన ప్రజలు. ఇది ఖచ్చితం. ఈ ప్రపంచంలో ఆశీర్వదింపబడిన ప్రజలు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తును నమ్మినవారు, ఆయన చేత రక్షణ పొందినవారు. ఆలోచన చేద్దాం. వీరి ఆశీర్వాదానికి లేదా మన ఆశీర్వాదానికి కారణం మనకున్న ఆస్తిపాస్తులు కాదు. మనకున్న ఆశీర్వాదానికి కారణం మనకున్న డబ్బు కాదు. మనకున్న ఆశీర్వాదానికి కారణం ఈ లోకములో మనకున్నది ఏది కాదు. మన ఆశీర్వాదానికి కారణం మన ప్రభువైన యేసుక్రీస్తు. సహజంగా ఆశీర్వాదము అంటే లోకమేమనుకుంటుంది? డబ్బు దండి ఉంటే, ఆస్తి ఉంటే, అంతస్తు ఉంటే, హోదా ఉంటే కదా, అధికారం ఉంటే ఇది ఆశీర్వాదం
కదా, భాగ్యవంతులు అని లోకం అనుకుంటుంది. కానీ దేవుని వాక్య ప్రకారంగా ఆశీర్వాదము అంటే లేఖనం మనకిలా చెబుతుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఆశీర్వాదం అంటే దుష్టత్వములో నుండి బయటపడటం. ఆశీర్వాదము అంటే పాపము నుంచి విడిపించబడటం. ఆశీర్వాదం అంటే చెడుగులో నుండి మంచిలోకి రావటం. మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే చక్కని వాక్యం ప్రకటించబడుతున్న స్థలం మీరు ఎరిగి ఉంటారు. ఈ లోకమంతా ఎక్కడుంది? దుష్టత్వములో ఉంది. యోహాను తను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పాడు 19వ వచనంలో, లోకమంతయు దుష్టత్వములో ఉంది. ఆలోచన చేద్దాం. యేసు ప్రభువును నమ్మని ప్రజలు శాపగ్రస్తులని చెప్పాలి. రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, వారు పాపములో ఉన్నారు, వారు దుష్టత్వములో ఉన్నారు. ఆశీర్వదింపబడిన ప్రజలు కాదు. వారికి ఎన్ని ఆస్తులైనా ఉండొచ్చు, వారికి ఎన్ని కోట్లైనా ఉండొచ్చు, వారికి ఎంత అధికారమైనా ఉండొచ్చు, వారికి ఎంత బలమైనా ఉండొచ్చు. కానీ వారు ఉన్నది దుష్టత్వంలో ఉన్నారు. వారు ఉన్నది శాపగ్రస్తములో ఉన్నారు. వారు నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక ఈ లోకములు ఎంతున్నా ఏం లాభం లేదు. శాపగ్రస్తమైన ప్రజలు అని చెప్పాలి, దుష్టత్వములో ఉన్నవారు అని చెప్పాలి. అయితే దేవుని మహాకృపను బట్టి నీకు నాకు దేవుడు కదా ఆశీర్వాదం ఇచ్చాడు. పాపము నుండి మనల్ని విడిపించినాడు, దుష్టత్వములో నుండి మనల్ని మళ్లించాడు. పాపము నుండి విడిపించబడటం, దుష్టత్వంలో నుంచి బయటికి రావటం, ప్రభు దగ్గరికి రావటం అనేది ఒక ఆశ్చర్యకరమైన కార్యం. ఇది గుర్తుపెట్టుకుందాం. ఎలాంటిదంటే చనిపోయిన వాడు మళ్ళీ బ్రతికితే ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతమో. ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే, ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడంటే అంతకంటే మిన్న అయిన ఆశ్చర్యం. ఇది మామూలు సంగతి కాదు. యేసు ప్రభు నమ్ముకోవటం అంటే, ఆయన ద్వారా రక్షణ పొందటం, ఆయన దగ్గరికి రావటం అంటే ఇది ఒక అద్భుతం. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే ఇదే. కానీ మనం ఏమనుకుంటుంటాం, ఏదో చేస్తే అద్భుతం కదా, రోగం బాగు చేస్తే కదా, ఆ ఇల్లు కట్టిస్తే, ఉద్యోగం ఇస్తే, ఇంకేదేదో ఇస్తే అద్భుతం అనుకుంటుంటాం. కాదు కాదు, నువ్వు రక్షించబడటమే, ప్రభు నిన్ను మార్చటమే, ప్రభు నిన్ను ఆకర్షించటమే ఒక అద్భుతం, ఒక ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఇస్తానని అబ్రహాముకు చెప్పాడు. ఈ ఆశీర్వాదం ఈరోజు మనకు దొరికిన ఈ ఆశీర్వాదం ఇది వాగ్దానం చేయబడింది. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ప్రియులారా, కొన్ని
వేల సంవత్సరాల క్రిందటే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, అబ్రహామా, నువ్వు నా మాట విన్నందువల్ల భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. బైబిల్ చెప్పే సత్యం ఏమిటంటే, ఈ ప్రపంచానికి ఆశీర్వాదం అనేది సంతానము ద్వారా వస్తుంది. ఇదొక మర్మం. ఈ ప్రపంచానికి ఆశీర్వాదం అనేది అంటే రక్షణ అనే ఆశీర్వాదం, మారు మనస్సు అనే ఆశీర్వాదం, పాపక్షమాపణ అనే ఆశీర్వాదం, మోక్షము అనే ఆశీర్వాదం సంతానము, అబ్రహాము నుండి వచ్చిన సంతానము ద్వారా ఈ ప్రపంచానికి కలగబోతుందని వేల సంవత్సరాల కిందట దేవుడు అబ్రహాముకు చెప్పాడు. ఆ సంతానం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ సంతానం ఇస్సాకు కాదు, ఆ సంతానం యాకోబు కాదు. గలతీ పత్రికలో పౌలు చెప్పాడు, ఆ సంతానం క్రీస్తు. ఈ ప్రపంచానికి క్రీస్తు ఎవరు అంటే ఒక సంతానం. ఈ ప్రపంచానికి క్రీస్తు ఎవరు అంటే ఒక కుమారుడు. ఈ లోకములో ఉన్న ధర్మశాస్త్రాలు, హిందూ ధర్మశాస్త్రాలు చెప్పిన అందులో వ్రాయబడిన సత్యం కూడా అదే. సంతానము ద్వారా, కుమారుని ద్వారా అమరత్వం అనేది దొరుకుతుంది అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదము లభ్యమవుతుంది. కల్వరి శిలువలో ఆయన చేసిన యాగము ద్వారా. గలతీలకు రాస్తూ 3వ అధ్యాయములో పౌలు అన్నాడు, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. యేసు ప్రభు ద్వారా ఆయన చేసిన యజ్ఞము ద్వారా, ఆ యాగము ద్వారా, ఆ శిలువ యాగము ద్వారా, కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చుట ద్వారా, మరణించి తిరిగి లేచుట ద్వారా ఈ ప్రపంచానికి దొరికినది ఏమిటంటే ఆశీర్వాదం. అదే రక్షణ, పాపక్షమాపణ, పరలోక భాగ్యం. ప్రియులారా, ఆశీర్వాదం అంటే మనము రక్షించబడటం. ఆశీర్వాదం అంటే ఆయనలో మనకు దొరికిన పాప క్షమాపణ. ఆశీర్వాదం అంటే మనము పరలోకానికి వెళ్ళటం. ఇది ఆశీర్వాదం. ఈ కూడికలో ఇంకా ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకోకుండా ఉంటే, ఇంకా మారుమనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఉంటే, యేసు ప్రభువును నమ్ముకోవటం మీకు ఎంతైనా దీవెనకరం. ఆయన దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకుంటే, పాపిని ప్రభువా అని చెబితే చాలు, ప్రభు క్షమిస్తాడు, రక్షిస్తాడు, మీకు కూడా ఈ ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. మంచిది ప్రియులారా, ఆశీర్వదింపబడిన వారి లక్షణాలు ఒక 3 చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 52, 53 వచనాలు. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఏడతెగక దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయుచు ఉండిరి. ఒక 3 మాటలు ఉన్నాయి. ఏమిటంటే ఆనందం, రెండవది ఆలయం, మూడవది ఆరాధన. ఆశీర్వదింపబడిన
ఆ ప్రజల లక్షణాలు. ఒకటి, వారు ఆనందం కలిగిన వారు. రెండవది, వారు ఆలయములో నివసించువారు. మూడవది, వారు ఆరాధన చేయువారు. ప్రియమైన సోదరి సోదరులారా, నేడు యేసు ప్రభువును నమ్ముకొని ఆశీర్వదింపబడిన మన జీవితాలలో కూడా ఈ 3 అనుభవాలు మనం కూడా కలిగి ఉండాలి. ఒకటి ఆనందం, రెండవది ఆలయం, మూడవది ఆరాధన. మొదటి మాట మనం ఆలోచన చేస్తే 52వ వచనంలో వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో ప్రభువారిని ఆశీర్వదించి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు వారి హృదయాలలో ఏముందంటే మహా ఆనందం ఉంది, గొప్ప ఆనందం ఉంది. నేను జ్ఞాపకం చేసేది ఏమిటంటే, నువ్వు రక్షించబడిన తర్వాత, నీ హృదయం మారిన తర్వాత, ప్రభు నమ్ముకున్న తర్వాత నీ హృదయంలో ఉండవలసింది ఏమిటంటే ఆనందం. ఆనందం. వారు ఆనందం కలిగిన వారు. ఏముందయ్యా వాళ్ళకు? యేసు ప్రభువును నమ్మిన తర్వాత ఏముంది వాళ్ళకు అంటే, ఏముంది వాళ్ళకు? ఆనందం ఉంది. గుర్తుపెట్టుకుందాం. ఆస్తి లేకపోయినా పర్వాలే, ఆనందం ఉంది. అమ్మా, అంతస్తు లేకపోయినా పర్వాలే, వారికి ఆనందం ఉంది. లోకములో వారికి అధికారం లేకపోయినా పర్వాలే, ఆనందం ఉంది. లోకములో వారికి హోదా లేకపోయినా పర్వాలే, వారికి ఆనందం ఉంది. ఆనందం ఉంది. గుర్తుపెట్టుకుందాం. లోకంలో చాలామందికి ఆస్తి ఉంది కానీ ఆనందం లేదు. నిజం ఈ మాట. లోకంలో చాలామందికి అంతస్తు ఉంది కానీ ఆనందం లేదు. లోకంలో చాలామందికి అధికారం ఉంది కానీ ఆనందం లేదు. ఎన్నింటే ఏం లాభం? ఎంత ఉంటే ఏం లాభం అన్నా? హృదయంలో ఒక ఆనందం, జీవితంలో ఒక ఆనందం, కుటుంబంలో ఒక ఆనందం లేకపోతే ఇంకెంత అంటే ఏం లాభం? మనిషికి కావలసింది ఏమిటంటే ఆస్తి కాదు, అంతస్తు కాదు, హోదా కాదు, అధికారం కాదు. మనిషికి కావలసింది ఏమిటంటే ఆనందకరమైన జీవితం కావాలి. ఒక ఆయన అన్నాడు, ఆయన సినీ రంగములో ప్రఖ్యాతిగాంచిన నటుడు ఆయన అన్నాడు, బహిరంగంగా చెప్పాడు, నా దగ్గర కోట్లు ఉన్నాయి కానీ నా హృదయంలో నెమ్మది లేదని చెప్పాడు. రజనీకాంత్ అని ఆయన. మనిషికి కావలసింది డబ్బు కాదు, ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం కాదు. మనిషికి కావలసింది ఏమిటంటే ఆనందం కావాలి. ఆనందం. యేసు ప్రభువును నమ్ముకున్న మనకు ఆనందం. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఇందులో కూడా ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఆనందానికి ఆధారం, ఆనందములో ఉన్న ప్రయోజనం, ఆనందానికి ఎదురయ్యే ప్రమాదం. ఓ 3 మాటలు ఆలోచించేద్దాం. యేసు ప్రభువును నమ్ముకోవటం అంటే అది ఇక చెప్పటానికి వీలు లేని ఆనందం. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నేను సతమతమైపోయాను 30 సంవత్సరాల క్రిందట. ఏ రోజైతే ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నానో నా హృదయాన్ని తేలిక చేశాడు. మన ఆనందానికి మూలం యేసు ప్రభు. మన ఆనందానికి మూలం యేసు ప్రభు.
మన ఆనందానికి మూలం డబ్బు కాదు, మన ఆనందానికి మూలం మన కట్టుకున్న ఇల్లు కాదు, మన ఆనందానికి మూలం ఉద్యోగం కాదు. ఆలోచన చేద్దాం. మన ఆనందానికి మూలం ఎవరు అంటే మన ప్రభువే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అన్నాడు. ప్రియులారా, మన ఆనందానికి కారణం, మన ఆనందానికి మూలం ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఆయనను విశ్వసిస్తారో అప్పుడు ఆనందాన్ని అనుగ్రహించేవాడు ఆయన. పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మన ఆనందం ఎలాంటిదో చెప్తున్నాడు. అది మాటలతో చెప్పటానికి వీలు లేనంత, చెప్పనశక్యము అన్నాడు. అంటే చెప్పటానికి వీలు పడదు, అంత ఆనందం, అంత సంతోషం. పాపంలో నుంచి బయటపడ్డామంటే, రక్షించబడ్డామంటే, ప్రభువుకు హృదయం అప్పగించామంటే, ఆయన మన హృదయంలో చేరాడు అంటే ఆ వ్యక్తి జీవితం, ఆ రక్షణ అనుభవం, అతనికి ఉన్న ఆనందం అనేది మాటలతో చెప్పడానికి వీలు కాదు. మరి నీ హృదయం ఎట్లుందో నాకు తెలియదు, నువ్వు నమ్ముకున్నావో లేదో నాకు తెలియదు. నిజంగా రక్షించబడి ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీ హృదయంలో కూడా దేవుడు అలాంటి ఆనందాన్ని నింపుతాడు. ఇంకా నమ్ముకోలేదేమో, ఇంకా నువ్వు విశ్వసించలేదేమో, ఇప్పుడైనా విశ్వసించితే దొరుకుతుంది. యేసు ప్రభువును విశ్వసించుట ద్వారా ఈ గొప్ప ఆనందం మనకు దొరికింది. నమ్మని వారికి ఉండదండి. యేసు ప్రభువును నమ్మని వారికి, రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి, క్రీస్తుకు దూరంగా ఉన్నవారికి ఈ గొప్ప ఆనందం, ఈ మహా ఆనందం ఉండదు. కారణం బైబిల్ చెబుతుంది, దుష్టులకు నెమ్మది ఉండదు. పాపములో ఉన్న మనిషికి, క్రీస్తుకు దూరంగా ఉన్న మనిషికి, పాప క్షమాపణ లేని మనిషికి, దుష్టత్వంలో ఉన్న మనిషికి నెమ్మది ఉండదు. ఆలోచన చేద్దాం. లోకంలో చాలామందికి ఉంది, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ నెమ్మది లేదు. అందుకే చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నెమ్మది లేక చాలామంది రైలు కమాన్ల మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు. నెమ్మది లేక చాలామంది చెట్టుకు ఊరేసుకుంటున్నారు. నెమ్మది లేక చాలామంది బిల్డింగ్ మీద నుంచి కిందకి దిగుతున్నారు. కారణం ఏమిటంటే దుష్టత్వములో ఉన్నందువల్ల, క్రీస్తుకు దూరంగా ఉన్నందువల్ల దుష్టులకు నెమ్మది ఉండదు. మరి ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఎప్పుడైతే విడిపించబడతారో, ఎప్పుడైతే రక్షించబడతారో, ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వస్తారో వారికి నెమ్మది దొరుకుతుంది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషం వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అన్న. ఆయన చేత ఎప్పుడైతే విమోచించబడతారో, ఆయన చేత ఎప్పుడైతే విడిపించబడతారో,
పాపము నుండి విడిపించబడినప్పుడే మనిషికి ఆయన ద్వారా ఆనందము దొరుకుతుంది. మనకు దొరికిన ఆనందం అది నిత్యమైనది అని మనకు లేఖనం చెబుతుంది. ఆలోచన చేద్దాం. మనకు దొరికిన ఈ ఆనందానికి కారణం మన ప్రభువైన యేసుక్రీస్తు. మనలో ఉన్న ఈ ఆనందానికి మూలం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కనికరం చూపి విడిపించాడు కదా. ఆయన కనికరపడి మనల్ని రక్షించాడు. లేకపోతే మనకు దొరికేదా? యేసు ప్రభు మా దేవుడు కాదు అని దూరమైపోతున్న వారు ఎందరో. కానీ దేవుడు కృప చూపి ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, ఈ ఆనందం ఇచ్చాడు, ఈ సంతోషం ఇచ్చాడు. జీవితాంతం కృతజ్ఞత కలిగి బతికినా మనం రుణము తీర్చుకోలేము. మన జీవితాంతం ఆయన పాదసేవ చేసినా ఈ రుణము తీర్చుకోలేం. ఆలోచన చేద్దాం. ఇలా వచ్చామంటే, రక్షించబడ్డామంటే ఇది ఆయన కృప. ఆయన రుణం తీర్చుకోలేం. ఈ భాగ్యానికి, ఈ ఆనందానికి కారణం, మూలం మన ప్రభువైన యేసుక్రీస్తు. జీవితాంతం కృతజ్ఞత కలిగి బతుకుదాం. మన ప్రభువును మనం గణపరుద్దాం. మన ప్రభువును మనం హెచ్చిద్దాం. ఇంత భాగ్యం, ఇంత గొప్ప ఆనందం మనకు అనుగ్రహించినందుకు. మన ఆనందానికి మూలం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. మొదటి మాటలో రెండవ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆనందములో ఉన్న ప్రయోజనం, ఆనందానికి మూలం ఆయనే. ఆనందములో ఉన్న ప్రయోజనాన్ని ఆలోచన చేద్దాం. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, అయ్యా నమ్ముకున్నావా? అయితే నువ్వు ఆనందించు క్రీస్తులో. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. ఎక్కడ? ప్రభువునందు. టీవీ ముందర కాదు, ప్రభు ముందు. సెల్ ఫోన్ ముందర కాదు. ఈ కాలం సెల్ ఫోన్లు ఎక్కువైపోయినాయి కదా. ఎవరు చూసినా సెల్ ఫోనే ముందు పెట్టుకుని నక్కుంటుంటారు, పిచ్చిపెట్టినట్టు కదా. ఇంకా వాడు అవతల ఏమైపోతున్నాడు మనకు అక్కర్లే, మన సెల్లే మనకు ముఖ్యం, మన ఆనందమే మనకు ముఖ్యం అన్నట్టు ఇప్పుడు ప్రపంచం అట్లుంది. అయితే విశ్వాసమైన నీవు ఆనందించాల్సింది సెల్ ఫోన్ ముందర కాదు, టీవీ ముందర కాదు, ప్రభువులో, ఆయన మందిరములో, ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో, ఆయన పాటలో. అసలు వచ్చి కూర్చొని పాడుకుంటుంటే, ఆయన మాటలు వింటూ ఉంటే, ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు. ఎంతమందికి ఉంది? దీన్ని మనం ముఖ్యంగా ఎంచాలి. మనం ఆనందించవలసింది ప్రభువులో. డబ్బును బట్టి కాదు, ఆదివారం చికెన్ బిర్యానీ బట్టి కాదు, ఆస్తిని బట్టి కాదు, ప్రభు సన్నిధిని బట్టి, ప్రభు యొక్క సన్నిధి బట్టి, ప్రభు యొక్క సహవాసాన్ని బట్టి ప్రభువులో మనం ఆనందించాలి. ఆనందించాలి. ఎందుకు అంటే దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు 24 గంటలు సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటే నీకు ప్రయోజనం ఉండదు, ప్రమాదం ఉంది. గుర్తుపెట్టుకో.
ముందర కూర్చొని చూస్తూ ఉంటే నీకు ప్రయోజనం లేదు, ప్రమాదమే ఉంది. అదా చూసి కళ్ళు పోతాయి. కానీ ప్రభువులో నువ్వు ఆనందిస్తే నీకొక ప్రయోజనం ఉంది, నీకొక ప్రయోజనం ఉంది. ఆలోచన చెయ్యి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ కూర్చొని ఆనందిస్తూ ఉంటే, నీ జీవితంలో ప్రభువును బట్టి ఆనందిస్తూ ఉంటే, నీ జీవితంలో ప్రభు చేసిన మేలును బట్టి నువ్వు గానం చేస్తూ ఉంటే, పాడుతూ ఉంటే, నీ జీవితంలో ప్రయోజనం కలుగుతుంది. నీ జీవితంలో ఒక ప్రయోజనం కలుగుతుంది. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చివరిలో ఉంది. ఏముంది? యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులో ఆనందించటం వలన మనము బలాన్ని పొందుకుంటాం. ఏ బలం? ఆధ్యాత్మికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. గుర్తుపెట్టుకుందాం. ఆనందిస్తుంటే నీ ఆత్మకు ఒక బలం దొరుకుతుంది. నువ్వు ఆనందిస్తుంటే నీ శరీరానికి కూడా ఒక బలం దొరుకుతుంది. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అమ్మా, అయ్యా, ప్రభువులో నువ్వు ఆనందించకపోతే ఏమైపోతావు? బలహీనమైపోతావు. ఆయన సన్నిధికి వచ్చి ఆనందించకపోతే, పాడుకుంటూ ఆనందించకపోతే, ఆయన దగ్గరికి రాకపోతే, నువ్వు ఆనందించకపోతే నువ్వు బలహీనమైపోతావు. గుర్తుపెట్టుకో. ఆనందించుట వల్ల 2 విధాలుగా మనం బలాన్ని పొందుకుంటాం. చాలామంది ఆయన సన్నిధికి వచ్చి ఆనందించరు, దూరంగానే పోతూ ఉంటారు. ప్రభువులో ఆనందించుట వల్ల మనకు ఒక బలం దొరుకుతుంది అని వాక్యం చెబుతుంది. ఆధ్యాత్మికంగా మనం వెనకబడిపోకూడదంటే, ఆధ్యాత్మికంగా మనం బలహీనం కాకూడదు అంటే మనం చేయవలసింది ఒకటే, ప్రభువులో ఆనందించటం, పాడుతుంటే ఆనందంగా గడపటం, వాక్యం చెబుతూ ఉంటే ఆనందంగా వినటం. ప్రభువు సన్నిధిలో ఆనందించుట వల్ల మనము బలాన్ని పొందుకుంటాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం. 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును అన్నాడు. సంతోషము గల మనస్సు. అమ్మాయా, దేవుని సన్నిధిలో నీకు సంతోషము గల మనసు దొరుకుతుంది. నువ్వు ఆయన సన్నిధికి వచ్చి సంతోషిస్తూ ఉంటే, నువ్వు ఆనందిస్తూ ఉంటే, వాక్యం చెబుతుంది అది ఆరోగ్యానికి కారణం. ఆరోగ్యానికి కారణం. ఈ వాతావరణంలో నువ్వు చేరి వచ్చి కూర్చొని ఆనందిస్తూ ఉంటే అది నీకు ఆరోగ్యం కలగజేస్తుంది. నేను ఒక సంగతి చదివాను. అమెరికాలో కొందరు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఏమని అంటే, మందిరానికి వెళ్ళిన గుంపును పరిశోధించారు. మందిరానికి వెళ్ళకుండగా ఇంటి దగ్గరే ఉన్న గుంపును పరిశోధించారు. పరిశోధిస్తే మందిరానికి వెళ్ళే వారిలో ఆరోగ్యం ఎక్కువ కనపడిందంట. మందిరానికి వెళ్ళకుండగా ఇంటి దగ్గర ఉన్న వారిలో ఆరోగ్యం సరిగ్గా లేదంట. మందిరానికి వెళ్ళుట ద్వారా, దేవుని సన్నిధిలో ఆనందించుట ద్వారా అది ఆరోగ్యానికి కారణమవుతుంది. నువ్వు సంతోషించుట ద్వారా, నువ్వు ఆనందించుట ద్వారా కదా. సంతోషము గల మనస్సు
ఆరోగ్యానికి కారణం. నీ ఇష్టం, దేవుని సన్నిధికి నువ్వు రాకపోతే, వచ్చి ఆనందించకపోతే ఆ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు, బలాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి మనం ప్రభువులో ఆనందించాలి. ఇంటి దగ్గర మర్చుకుంటాయి పనులు పక్కన పెట్టి రావాలి, వచ్చి కూర్చొని ఆనందిస్తే అది బలాన్ని కలగజేస్తుంది, అది ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రభువులో ఎల్లప్పుడూ మనం ఆనందించాలి. కష్టాలున్నా, నష్టాలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులు ఉన్నా దేవుని సన్నిధిలో ఆనందించటం మనకు అవసరం. హబక్కు అన్నాడు, హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో అన్నాడు ఆ మాట చూడండి, 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ప్రభువగు యెహోవాయే నాకు బలం. నాకేమున్నా లేకపోయినా, పంట పండినా పండకపోయినా, చెట్లు మరి ఫలము ఇచ్చినా ఇవ్వకపోయినా, నా దేవునిలో నేను ఆనందిస్తా, అదే నాకు బలం. సోదరి సోదరులారా, ప్రభు సన్నిధిలో ఆనందించుట ద్వారా మనకు ఒక ప్రయోజనం ఉంది, ఒక ప్రయోజనం ఉంది. ఇందులోనే 3వది ఏమిటంటే ఆనందానికి ఎదురయ్యే ప్రమాదం. మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో మున్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును అన్నాడు. వినండి వినండి, ఆ ఊరి పేరు ఆనందపురం అంట. ఆ ఊరిలో ఒక మంచి ఇల్లు ఉంది, దాని పేరు కూడా ఆనంద గృహం అంట. అంటే ఆనందపురం అనే నగరంలో ఆనంద గృహం అనే ఇల్లు ఉంది కదా. మనం కూడా బాగా గృహం కట్టుకొని బయట బోర్డు కదా, ఆనంద గృహము అని బోర్డు కూడా కనపడుతుంటుంది అక్కడక్కడ. పేరుకే ఆనంద గృహం కదా. రస్తాలో వచ్చిపోయే వారికి కనబడేది ఏమిటంటే ఆనంద గృహం అని కనపడుతుంది, కానీ లోపలే ఉన్నాయి, లోపల మున్ల తుప్పలు బలు రక్కసి చెట్లు ఉన్నాయి. ఆలోచించేద్దాం. మన గృహాలు ఆనందంగా ఉండాలి, మన జీవితాలు ఆనందంగా ఉండాలి, మన సంఘాలు ఆనందంగా ఉండాలి అంటే ముళ్ళ తుప్పలకు తావు ఇవ్వకూడదు, బలు రక్కసి చెట్లకు తావు ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ముళ్ళ తుప్పలకు తావిస్తే ఏమిటి ముళ్ళ తుప్పలు అంటే సనుగులే ముళ్ళ తుప్పలు, అసూయలే ముళ్ళ తుప్పలు, పగలే ముళ్ళ తుప్పలు, కొట్లాటలే ముళ్ళ తుప్పలు. గృహంలో కొట్లాటలకు తావిస్తే ఆనందం పోగొట్టుకుంటాం. వ్యక్తుల మధ్య అసూయకు తావిస్తే ఆనందం పోగొట్టుకుంటాం. ఇంట్లో ఎప్పుడు చూసినా గొనుగుతూనే ఉన్నామనుకో, సనుగుతూనే ఉన్నామనుకో, ఇంకెక్కడుంటుంది ఆ ఇంట్లో ఆనందం? ఏమక్క, కొందరు బొలే గనుగుతూ ఉంటారుక, వచ్చిన వాటినే గనుగుతూ ఉంటారు. ఇది లేదు అది లేదు, ఏం చేస్తాడవో చేసిందలా ఏడ పెడతాడావో అంటే ఒకటేమైనా గొనుగుతూ ఉంటారు. అంటే సనుగుడు అనేది, గొనుగుడు అనేది ఆనందం లేకుండా చేస్తారు. అసూయలు అనేది ఆనందం లేకుండా చేస్తాయి. చాలా సంఘాలలో అసూయలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి. ఆనందాన్ని తొలగించి వేస్తాయి ఈ ముళ్ళ తుప్పలు.
ఆనందం లేకుండా చేస్తాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ఆనందానికి ఎదురయ్యే ప్రమాదాలు ఏమిటంటే పాపం అని చెప్పాలి, అసూయ అని చెప్పాలి, ద్వేషము అని చెప్పాలి, సనుగుడు అని చెప్పాలి, సంశయము అని చెప్పాలి, అనుమానము అని చెప్పాలి. ఏ ఇంట్లోనైతే అనుమానం ఉందో, ఏ ఇంట్లో అయితే సనుగులు ఉన్నాయో, ఎక్కడైతే ద్వేషం ఉందో, ఎక్కడైతే అసూయ ఉందో విశ్వాసుల దగ్గర, అక్కడ ఆనందానికి తావుండదు. ఆనందం పోగొట్టుకుంటారు. ఆనందం పోగొట్టుకునే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకుందాం. కీర్తనల గ్రంథం 51:12 అన్నాడు దావీదు. కీర్తనల గ్రంథం 51:12 అన్నాడు. ఏమన్నాడు చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. 12వ చరణం. నిరక్షణానందం నాకు మరలా పుట్టించుము అన్నాడు. దావీదులో రక్షణ ఆనందం ఉంది. అమ్మా వినండి, ఇటు చూడండి. దావీదులో రక్షణ ఆనందం ఉంది. దావీదు ఆనందించాడు, దావీదు పాడాడు, దావీదు గానం చేశాడు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? పోగొట్టుకున్నాడు. నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? పోయింది. ఈ ఆనందాన్ని పోగొట్టుకున్నాడు, ఈ సంతోషాన్ని పోగొట్టుకున్నాడు, ఈ ఉల్లాసాన్ని పోగొట్టుకున్నాడు. కారణం 2:3-4 చెప్పాడు, నా పాపం, నా పాపం. 4 అంటున్నాడు, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నా. సోదరి సోదరుడా, పాపం ఆనందాన్ని పాడు చేస్తుంది, పాపం నెమ్మదిని పాడు చేస్తుంది, పాపం సమాధానాన్ని పాడు చేస్తుంది, పాపం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. జాగ్రత్త పడదాం. పాపానికి దూరంగా ఉండటం మన జీవితాలలో నెమ్మదికి కారణం. ఏ పాపం అన్నా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, అది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, ఏదైనా కానీ పాపం నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది, ఆనందాన్ని పాడు చేస్తుంది, ప్రభు ఇచ్చిన ఆనందాన్ని పాడు చేస్తుంది. రక్షణ ఆనందం, రక్షణ పోదు కానీ రక్షణ ఆనందం పోతుంది, గుర్తుపెట్టుకుందాం. ఆనందానికి ఎదురయ్యే ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త పడదాం. ప్రభువులో మనం ఆనందించాలి, ఎల్లప్పుడూ మనము ఆనందించాలి. నీ మూలంగా పౌలు ఫిలిమోనుకు రాస్తూ 7 అన్నాడు, నీ మూలంగా సహోదరుల హృదయాలు అలాగే నేను కూడా ఆనందించాను అని మాట్లాడుతుంటాడు. నీ మూలంగా నీ ఇంట్లో ఆనందం ఉండాలి, సంఘములో ఆనందం ఉండాలి కదా. నీ మూలంగా సమస్యలకు కారణం కాకూడదు, నీ మూలంగా విభేదాలు కారణం కాకూడదు, నీ మూలంగా అల్లరి కలగకూడదు, ఆనందం కలగాలి. నువ్వు పాడుతున్నావంటే, నువ్వు ఆరాధిస్తున్నావంటే, ప్రార్థనకు వస్తున్నావంటే, కుటుంబంలో ఉన్నావు అంటే నీ మూలంగా ఆనందం కలుగుతూ ఉండాలా. ఆనందాన్ని పాడు చేసే వ్యక్తివిగా, నెమ్మదిని పాడు చేసే వ్యక్తివిగా, గలిబిలి చేసే వ్యక్తివిగా నువ్వు ఏమాత్రం ఉండటానికి వీల్లేదు. అలా చేస్తే ఆనందం నువ్వు పోగొట్టుకుంటావు, ఆనందమైన జీవితం నీకు దొరకదు. కాబట్టి సంఘములోనైనా కుటుంబంలోనైనా ఆనందానికి కారకులం కావాలి, సమాధానానికి కారకులం కావాలి, ఆనందం కలిగించటానికి మనము ప్రయాసపడాలి. ఆనందాన్ని సమాధానాన్ని పాడు చేసే సంగతులు ఏవైనా సరే మనం చేయకుండా ఉండాలి. 2వ మాట లూకా సువార్త 24వ అధ్యాయం 52వ వచనం. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి అన్నారు. ఆశీర్వదింపబడిన వారి లక్షణాలు 2వది ఏమిటంటే వారు ఆలయములో నివసించువారు.
ప్రభు వారిని ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు. వారు ఇప్పుడు దేవాలయములో నివసిస్తున్నారు. వారు ఆలయములో నివాసం చేస్తున్నారు. తెగక దేవాలయములో ఉన్నారు. ఆశీర్వదింపబడిన మన జీవితాలలో ప్రభు ద్వారా రక్షించబడిన మనం, రక్షణ పొందిన మనం, సంఘములో చేర్చబడిన మనం, సోదరి సోదరుడా, మన అనుభవం ఏమిటి అంటే మనము కూడా ఆలయములో నివసించే అనుభవం మనకు కావాలి. ఇంకా నమ్ముకొని బాప్తీసం తీసుకొని ఇంటికాడ కూర్చుంటే కుదరదు. దేవుని సన్నిధికి, దేవుని ఆలయానికి నువ్వు రావటం ఖచ్చితం. అది అత్యంత అవసరమైనది. విశ్వాసి స్థానిక సంఘములో సహవాసం చేయాలి, స్థానిక సంఘములో నివాసము చేయాలి. గుర్తుపెట్టుకుందాం. నమ్మిన తర్వాత మన అనుభవం సంఘానికి వెళ్ళటం, ఆలయానికి వెళ్ళటం కదా. మంచి ఆలయం, ఆలయం అంటే భౌతికంగా చెప్పుకుంటుంటాం. ఆధ్యాత్మికకి చెప్పాలంటే ఆలయం అంటే మనమే, సంఘమే ఆలయం. కాబట్టి ఆలయములో నివసించే అనుభవం మనకు కావాలి. ఇందులో కూడా ఒక 3 సంగతులు. ఆలయానికి వెళ్ళుట, దాని ప్రాధాన్యత, ఆలయానికి వెళ్ళుట వల్ల కలిగే ప్రయోజనం, ఆలయానికి వెళ్ళుట వల్ల కలిగే ప్రభావం త్వరగా చూద్దాం. రక్షించబడిన తర్వాత మన జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఆలయానికి వెళ్ళటానికి, సహవాసం వెళ్ళటానికి, మందిరానికి వెళ్ళటానికి, సంఘానికి వెళ్ళటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న అనుభవం అదే. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి అన్నమాట. యేసు ప్రభు జీవితంలో ఉన్న వాడుక, లేదా ఇలా చెప్పుకుందాం, యేసు ప్రభు ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటంటే ఖచ్చితంగా ఆయన మందిరానికి వెళ్తాడు కదా. విశ్రాంతి దినాన ఎక్కడుంటాడంటే మందిరంలో ఉంటాడు ఆయన. విశ్రాంతి దినాన ఖచ్చితంగా ఆలయంలో ఉంటాడు. విశ్వాసి ఆదివారం ఎక్కడుంటాడంటే ఏం చెప్పాలి? ఆ మందిరంలో ఉంటాడు అంతే. ఒకవేళ మందిరం లేకుండా బయట తిరుగుతున్నాడు అనుకో, ఆయన సరైన విశ్వాసి కానే కాదు, డూప్లికేట్ విశ్వాసి అని చెప్పాలి. సంఘము ఆలయంలో కూడుకొని ఉండగా, సమాజముగా కూడి ఉండగా, విశ్వాసి కూడా అక్కడికి వెళ్ళటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బయట తిరగటం కాదు, ఇంట్లోనే ఆగిపోవటం కాదు. నీ జీవితంలో మందిరానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, సహవాసానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి. నీ జీవితంలో అది ఒక వాడుక చేసుకోవాలి అంతే. ఇంకా అది ఒక అలవాటు అయిపోవాలి, వాడుక చేసుకోవాలి. యేసు ప్రభుకే ఆ వాడుక ఉంది. ఆలోచన చేద్దాం. ఇది లేకపోతే నువ్వు సరైన విశ్వాసివిగా పెరగటం కుదరదు. ఇది లేకపోతే నీలో సరైన ఆధ్యాత్మికత కనబడదు. నువ్వు అటు ఇటు పల్టా విశ్వాసి అవుతావు. దేవుని మందిరానికి, ఆలయానికి వెళ్ళి నివసించటం, గడపటం, ఆయన సన్నిధిలో గడపటం అనేది నువ్వు ప్రాధాన్యత ఇచ్చుట వల్ల నీ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి కారణమవుతుంది. ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నతంగా ఎదగాలి అంటే సహవాసం నీకు ముఖ్యం. కాబట్టి మనము దేవుని మందిరానికి, ఆలయానికి వెళ్ళి అక్కడ గడిపే అనుభవం నాకు కావాలి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా, 2వ అధ్యాయం 49 చదవనా? లూకాసు వార్త 2వ అధ్యాయం 49. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా?
అని వారితో చెప్పాను. మీరెరగరా అన్న కాడ అన్న చోట ఒకటి ఉంది, కిందే ఉంది, నేను నా తండ్రి మందిరములో ఉండవలనని మీరెరగరా అన్నాడు. ఏమెరిగాడు ఆయన? ఆయన తల్లిదండ్రులు ఏమెరగలే. ఆయన ఎరిగింది ఏమిటంటే నేను నా తండ్రి మందిరంలో ఉండాలా, అంతే. నేను నా తండ్రి మందిరంలో ఉండాలా. మీకు తెలుదా ఈ సంగతి? మీరు ఎరగరా? నేను నా తండ్రి మందిరంలో ఉండాలి. మరి నీకు తెలిసిందా ఈ అనుభవం? విశ్వాసి, కూడికే సమయం వస్తే నేను మందిరంలో ఉండాలి అనే సంగతి నీకు తెలిసిందా లేదా? ఆదివారం వస్తే నేను మందిరంలో ఉండాలా. ఎవరైనా పిలిచారనుకో, ఏమైనా కొద్దిగా పనింది వచ్చావా అంటే, లేదు నీకు తెలుసు కదా, ఇప్పుడు నేను మందిరంలో ఉండాలా, ఇప్పుడు నేను గుడిలో ఉండాలా, ఇప్పుడు నేను సహవాసంలో ఉండాలి, ఇప్పుడు నేను మందిరానికి వెళ్ళాలి అని చెప్పగలుగుతావా? ఆలోచన చెయ్యి. ఏమక్క చుట్టాలు వచ్చినారనుకో, ఎన్నిసార్లు రాలేక్క, కొంచెం ఆలోచన చెయ్యి. చుట్టాలు వచ్చినప్పుడు ఎన్నిసార్లు మందిరానికి కొట్టారు అంటే, ఇక్కడ లేరేమో, చాలా చోట్ల ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు. ఇంకా చుట్టాలు వచ్చి అయిపోయాయి, మందిరం లేదు, గిందిరం లేదు, ఏమి లేదు. నువ్వేం ప్రాధాన్యత ఇస్తున్నట్టు? ఎప్పుడైతే నువ్వు చుట్టాలను ఇంట్లో కూర్చోబెట్టి అవసరమైతే మీరు కూడా రండి మందిరానికి, ఇప్పుడు నేను మందిరం వెళ్తున్నా, ఇప్పుడు టైం అయింది, ఇప్పుడు ఆరాధనకు 9 గంటలు అవుతుంది, ఇప్పుడు కుడికి సమయం అవుతుంది, నేను వెళుతూ ఉన్నాను, మీరు కూడా నాతో రండి అన్నప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా బాగున్నావని అర్థం. ఇంకా రాక వచ్చినారన్నా ఏం చేద్దాం, మళ్ళీ ఎప్పుడు వచ్చారో ఏమో, ఏం చేద్దాం, కానీ రాలేకపోతే నేను అన్నామనుకో, నీ ఇంకా సరైన విశ్వాసంలో పెరగలేదని అర్థం. గుర్తుపెట్టుకుంది అంతే. ఆలయానికి ప్రాధాన్యత ఇవ్వాలి, మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి, సంఘానికి సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీకు తెలియదా? మందిరములో ఉండాలి నువ్వు, అంతే. యేసు ప్రభువు అన్నాడు, నేను నా తండ్రి మందిరములో ఉండాలని మీరు ఎరగరా? వాళ్ళేమో ఎదులాడుతూ ఉన్నారు, యాడున్నాడు కదా, తప్పిపోయినాడేమో. ఆయనకు అప్పుడు 12 ఏళ్ళ వయసు, పండగకు వచ్చి పోత కాటు పడిపోయారు అనుకున్నాడు. ఆయనేమో మందిరంలో కూర్చొని బోధకుల మధ్య మాటలు వింటున్నాడు. వెతికి వచ్చి, ఏమయ్యా ఏంటి నువ్వు చేసిన పని ఏమిటి? మేము అల్లాడిపోతూ ఉన్నాం, కాటు పడిపోతావో, ఎక్కడ ఉండవో నీకు తెలుదా? మీకు తెలియదా? నేను నా తండ్రి మందిరములో ఉండాలి. ఆయన బయట ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు? మందిరంలో ఉంటాడు. దేవుని మందిరములో ఆయన ఉంటాడు, తన తండ్రి మందిరములో ఆయన ఉంటాడు. ఆదికాండం 24వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నారు? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. బయట నిలవనేలా ఆశీర్వదింపబడిన విశ్వాసి, రక్షించబడిన ఒక విశ్వాసి లోపల ఉండాలి, బయట ఉండొద్దు. ఆరాధన జరుగుతుందా? లోపల ఉండాలి. కూడిక జరుగుతుందా? లోపల ఉండాలి, బయట ఉండొద్దు. బయట ఉంటే నీకు మంచిది కాదు. నువ్వు మందిరములో ఉండాలి, ఆలయములో నివసించాలి అన్న దానికి నువ్వెంత ప్రాధాన్యతనిస్తావో అంతగా నీ జీవితం బాగుపడతాది. గుర్తుపెట్టుకో. ఆలయంలోకి వస్తే లేదా మందిరంలోకి అంటే లేదా సహవాసం వస్తే, నువ్వు నివాసం చేస్తే నీకు కలిగే ప్రయోజనం ఏమిటి? కీర్తనల గ్రంథం 23వ కీర్తన చూడను. 23వ కీర్తన 6వ చరణం. 23వ కీర్తన 6వ చరణం. 6వ చరణం. నేను బ్రతుకు దినములన్నీయు కృపా క్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము. వినండి. దేవుని ఆలయములో లేదా సంఘములో, ఆధ్యాత్మికంగా సంఘం ఆలయం, నువ్వు సంఘములో నివసించే అనుభవం నీకుంటే, దావీదు అనుభవం ఏం చెప్తున్నాడంటే, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. కారణం ఏమేం చెప్పాడు? నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం. నువ్వు నివసించే అలవాటు నీకుంటే,
మందిరానికి వచ్చి సంఘానికి వచ్చి సహవాసం చేస్తూ ఉంటే సోదరి సోదరుడా, నిన్ను వెంటపడేటివి నీ వెంటపడేది ఏంటివి? కృపా క్షేమం. నీకు ఒక ప్రయోజనం ఉంది. నువ్వు దేవుని మందిరానికి వస్తుంటే, ఆరాధనకు వస్తుంటే, కూడికలకు వస్తుంటే నీకు ఒక ప్రయోజనం ఉంది. దేవుని కృప నీకు దొరుకుతుంది, దేవుని నుండి క్షేమము నీకు దొరుకుతుంది. గుర్తుపెట్టు. రాకపోతే పోగొట్టుకుంటావు, నీ ఇష్టం. చుట్ట మాదిరి అప్పుడో ఎప్పుడో ఒకసారి తొంగి చూసినట్టు కదా, ఎప్పుడో ఒకసారి కాదు. నువ్వు ఒక క్రమం అలవర్చుకోవాలి. క్రమంగా దేవుని మందిరానికి నడిచే అనుభవం, దేవునితో సహవాసం చేసే అనుభవం ఉంటే నీ జీవితంలో కృపను చూస్తావు, నీ జీవితంలో క్షేమాన్ని చూస్తావు. లేకుంటే పోగొట్టుకుంటావు. కృపాక్షేమాలు నీ వెంట రావాలి అంటే ఆయన మందిరములో నివసించటం నేర్చుకో. 65వ కీర్తనలు కూడా అన్నాడు చూడనా. 65వ కీర్తన 4వ చరణం. కీర్తన చరణం అంటున్నా. 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము అన్నాడు. మందిరంలో ఏముందమ్మా? మేలు ఉంది. నువ్వు ఆలయానికి వస్తే, సంఘానికి వస్తే, సహవాసానికి వస్తే, ఆయన సన్నిధికి వస్తే ఇక్కడ నీకు మేలు ఉంది. బయట ఉంటే మేలు పోగొట్టుకుంటావు. నువ్వు సరిగ్గా రాకపోతే, ఆరాధనకు సరిగ్గా రాకపోతే, కూడికలకు సరిగ్గా రాకపోతే, సన్నిధికి సరిగ్గా రాకపోతే మేలు పోగొట్టుకుంటావు, కీడు కొని తెచ్చుకుంటావు అని అర్థం. ఆలోచన చేయండి. మందిరంలో మేలు ఉంది, మందిరములో సంతృప్తి ఉంది కదా, మందిరములో ప్రయోజనం ఉంది. సంఘముగా నువ్వు కూడి రావటంలో, ఆయన సన్నిధిలో కూర్చునుట ద్వారా, ఆయన సన్నిధిలో గడుపుట ద్వారా నీకొక ప్రయోజనం, నీకొక మేలు ఉంది, నీకొక తృప్తి ఉంది, నీకొక ఆనందం ఉంది, నీకొక సంతోషం ఉంది. సోదరి సోదరులారా, ఆలోచన చేద్దాం. 84వ కీర్తన 4లో అన్నాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అన్నాడు. ఒక ధన్యత ఉంది. కాబట్టి ఏ కూడిక పోగొట్టుకోవద్దు, ఏ ఆరాధన పోగొట్టుకోవద్దు. నువ్వు వచ్చి కూర్చొని గడిపితే చాలు. నీకు ఒక ఆనందం ఉంది, నీకు ఒక మేలు ఉంది, నీకు ఒక దీవెన ఉంది, నీకు ఒక ఆశీర్వాదం ఉంది, నీకు ఒక తృప్తి ఉంది. సహవాసం చేయటం ద్వారా లేదా ఆలయములో నివసించడం ద్వారా కలిగే ప్రభావం ఏంటంటే 27వ కీర్తన 4వ చరణంలో ఒక మాట అన్నాడు చూడండి. 27వ కీర్తన, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇలా జ్ఞాపకం చేస్తాను. దేవుని మందిరములో లేదా సంఘములో నువ్వు నివసిస్తూ ఉంటే వినండి, దేవుని యొక్క ప్రసన్నత, వినండి, దేవుని యొక్క ప్రసన్నత నీ మీద పడుతుంది. దేవుని ప్రసన్నతను చూడగలుగుతావు. ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నువ్వు దర్శించగలుగుతావు. ఆయన ప్రసన్నతను చూడగలుగుతావు. 63వ కీర్తనలో కూడా 63వ కీర్తన 2వ చరణం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అన్నాడు. పరిశుద్ధ ఆలయములు అంటే సంఘములో ఏముంటుంది? ఆయన బలం, ఆయన ప్రభావం ఉంటుంది. నువ్వు స్థానిక సంఘములో, నేను భౌతికంగా జ్ఞాపకం చేయటంలే, దేవుడు మంచి మందిరం ఇది. అయితే స్థానిక సంఘ సమూహములో నువ్వు గడుపుతూ ఉంటే
అక్కడ నీకు దేవుని ప్రసన్నత దొరుకుతుంది, అక్కడ దేవుని బలము దొరుకుతుంది, అక్కడ నీవు దేవుని ప్రభావానికి లోనవుతావు. తద్వారా గుర్తుపెట్టుకుందాం, దేవుని ప్రభావం, దేవుని ప్రసన్నత మన మీద ఎంత ఉంటుందో అంతగా మనం లోకానికి దూరంగా బ్రతకగలుగుతాం. అంటే పాపం నీ మీద ప్రభావం చూపలేదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు సరిగ్గా రాకపోతే, నువ్వు మందిరంలో సహవాసం చేయకపోతే, అమ్మా నువ్వు సరిగ్గా రాకపోతే, ఆయన సన్నిధిలో నివాసం చేయకపోతే ఖచ్చితంగా నువ్వు లోక ప్రభావానికి లోనవుతావు. లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకములో ఉన్నటివి నిన్ను ఆకర్షిస్తాయి, లేదా నీ హృదయంలోకి లోకం ప్రవేశిస్తుంది. అదే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే, ఆలయంలో నివాసం చేస్తుంటే, దేవుని ప్రభావం, దేవుని బలము, దేవుని ప్రసన్నత నీ మీద ఉంటుంది. లోక ప్రభావం, పాప ప్రభావం నిన్నేమీ చేయలేదు. గుర్తుపెట్టుకో. 26వ కీర్తన 8లో కూడా మరొక మాట ఉంది. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఏముందంటే మందిరములో ఆయన తేజో మహిమ, ఆయన తేజస్సు ఉంది, ఆయన తేజస్సు ఉంది, ఆయన మహిమ ఉంది, ఆయన ప్రసన్నత ఉంది, ఆయన బలం ఉంది, ఆయన ప్రభావం ఉంది. నువ్వు గినక నివసించే అలవాటు పెట్టుకుంటే, ఆ ప్రభావం చేత, ఆ బలము చేత నువ్వు లోకాన్ని జయించగలుగుతావు, లోకానికి దూరంగా బతకగలుగుతావు, పాపానికి దూరంగా బతకగలుగుతావు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఆలయములో నివసించే అవకాశం పోగొట్టుకోవద్దు. ప్రతి కూడికలో నువ్వు చేరి మేలు పొందాలని జ్ఞాపకం చేస్తున్నాను. 3వ మాట లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 24వ అధ్యాయం 52, 53 చదువుదాం. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయుచు ఉండిరి. వినండి. 3వది వారు ఆరాధించువారు. ఆశీర్వదింపబడిన వారి లక్షణాలు ఏమిటంటే, 1 వారు ఆనందం కలిగి ఉన్నారు, 2వది వారు ఆలయములో నివసించువారు, 3వది వారు ఆరాధన చేయువారు. 52లో ఆయనకు నమస్కారం చేసిన మాట ఉందిగా, ఆయనకు నమస్కారం చేసి, ఇంగ్లీషులో వర్షిప్ అని ఉంటుంది, అంటే ఆరాధన. 53లో దేవుణ్ణి స్తోత్రము చేయుచుండ్రి అనింది. రక్షించబడిన వారి అనుభవం ఏమిటంటే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారి అనుభవం ఏమిటంటే ఆయనను ఆరాధన చేయటం, ఆయన్ను ఆరాధించటం, ఆయన్ను ఘనపరచటం. ఇది మన జీవితంలో మరి అత్యున్నతమైనటువంటి అనుభవంగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి మనము ఆరాధించటం. ప్రియమైన సోదరి సోదరులారా, ఇది మన జీవితంలో ఒక కర్తవ్యం, ఒక బాధ్యత, ఒక కృతజ్ఞత. ప్రభు రక్షించినందుకు, ప్రభు మేలు చేసినందుకు, ప్రభు కాపాడుతూ ఉన్నందుకు మనము ప్రతి ప్రభు దినం ఆరాధించాలి. ప్రతి కూడికలో మనము ప్రభువును స్తుతించాలి. త్వరగా ఇందులో కూడా నేను 3 మాటలు చూపించి ముగిస్తాను. 97వ కీర్తన చూడను. 95వ కీర్తన 7వ చరణం. 95వ కీర్తన 7వ చరణం. రండి, నమస్కారం చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అన్నాడు. ప్రియులారా, వినండి. ఎందుకు ఆరాధించాలి అనే ప్రశ్న వేసుకుందాం. మనం ఎందుకు ఆరాధనకు రావాలి?
మనం ఎందుకు దేవుని సన్నిధికి రావాలి? మనం ఎందుకు సాగిలపడాలి? ఎందుకు నమస్కారం చేయాలి? ఎందుకు ఆరాధించాలి అంటే అక్కడే మనకు దొరుకుతుంది మనలను సృజించిన యెహోవా. అమాయా, ఆయన నా సృష్టికర్త. ఆయన నిన్ను కలగజేశాడు, ఆయన నిన్ను సృజించాడు. ఈ లోకానికి నువ్వు వచ్చావు అంటే ఆయనే కారణం. ఆయన నిన్ను సృజించాడు, ఆయన నిన్ను కలుగజేశాడు. దావీదంటాడు 139వ కీర్తనలో ఏమంటాడంటే, 139వ కీర్తన 13-14 చరణాలు. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిజం, మన తల్లి గర్భములో మన నిర్మాణం ఒక ఆశ్చర్యం. ఇప్పటికీ సైన్స్కు అంతుబట్టని స్థితి అది కదా. ఎలా రూపుదిద్దుకుంటుందో పిండం, ఆకారం ఎలా దాల్చుతుందో సైన్స్కి అర్థం కాదు. కానీ నిర్మాణకుడు ఎవరు? మన ప్రభువే. ఆయన నిన్ను నన్ను కలగజేశాడు, నీకు నాకు ఒక రూపునిచ్చాడు, నీకు నాకు ఒక ఆకారం ఇచ్చాడు. మనల్ని నిర్మించినవాడు, తల్లి గర్భమందు కలగజేసినవాడు, నిర్మించినవాడు. దావీదంటున్నాడు, అది అనుకుంటేనే కదా, ఆ 9 నెలలు తల్లి గర్భములో దేవా నువ్వు చేస్తున్నావే ఆ నిర్మాణం, అది అనుకుంటేనే ఒక ఆశ్చర్యం, అది నాకు భయం కలిగిస్తుంది అన్నాడు. మనకేం అర్థం కాదు, ప్రభువును మనం పట్టించుకోం. అసలు బతికాము, ఇక్కడ జన్మించామంటే ప్రభు చేసిన కృప ఇది. ఇలా వచ్చాము అంటే ఇది ఆయన కృప. ఈ జన్మకు కారణం ఆయన. ప్రభు మనల్ని సృష్టించాడు. అందుకు మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. అందుకు మనం సాగిలపడి ఆరాధించాలి. అంత మాత్రమేనా? జన్మింపజేస్తే నువ్వు విడిచిపెట్టి దూరం అయిపోయావు. అయినను నిన్ను వెంటాడి ఏం చేశాడు? నిన్ను పట్టుకున్నాడు కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17లో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన. మనం ఎవరు అంటే మనం నూతన సృష్టి. ఈ లోకానికి అర్థం కాదు ఇది. మనము ఒక నూతన సృష్టి ఇప్పుడు కదా. పాత సృష్టి తల్లి గర్భములో, అది భౌతికమైనది. కానీ యేసు ప్రభు మనల్ని నూతనంగా నిర్మించాడు. మళ్ళా మనకు కొత్త జీవితం ఇచ్చాడు. అంటే నీ జీవితం మారిందో లేదో నాకే తెలియదు. అప్పుడు బూతు మాటలు అట్లే ఉంటే, అప్పుడు ప్రవర్తన అట్లే ఉంటే నువ్వేం మారనట్టే. కానీ యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని, లేదా తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తులో ఒక నూతనంగా తయారు చేశాడు. నేనైతే చెప్పగలుగుతా, నమ్మకపూర్వం ఎలా ఉండేవాడినో రోజుకు 40 బిడీలు తాగేవాడిని. సారాయి తాగితే పడుకుని నిద్ర పడుతుంది, అలాంటి నిద్ర పట్టదు. భయంకరంగా బ్రతికేవాడిని. కానీ ఎప్పుడైతే ప్రభు నన్ను రక్షించాడో నా అంతరంగాన్ని ఆయన సమూలంగా మార్చివేశాడు. అది నూతన సృష్టి. మరి నీకు దొరికిందో లేదో నాకు తెలియదు, దొరికిందని అనుకుంటున్నాను. ఆయన మనకు ఒక మార్పునిచ్చాడు, ఒక నూతన జీవితం ఇచ్చాడు, ఒక నూతన సృష్టి. రక్షణ భాగ్యం లోకానికి అర్థం కాదు ఇది కదా. లోకానికి అర్థం కాదు. ఈ మార్పు లోకానికి అర్థం కాదు. లోకం అనుకుంటుంది ఈ మతం మారాడు అనుకుంటుంది. మా ఊళ్ళో నన్ను అంటుంటాడు, ఈ వెంకట సుబ్బయ్య మతం మారినాడు, వాళ్ళ మతంలో దిగినాడు, అందరినీ మతం మార్చినాడు. కాదు.
యేసు ప్రభు ఒక నూతన జీవితం ఇచ్చాడు, ఒక నూతన హృదయం ఇచ్చాడు, ఓ మంచి బతుకునిచ్చాడు. నూతన సృష్టి చేసినందుకు రండి ఆయన ఎదుట సాగిలపడదాం, ఆయన ఆరాధన చేద్దాం, ఆయనకు కృతజ్ఞత చెల్లిద్దాం, ఆయనను పొగడదాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం, ఆయన ఔన్నత్యాన్ని చాటుదాం. ఆరాధన భావం సాగిలపడి ప్రభువును ఆరాధించటం, ప్రభువును ఘనపరచటం, ప్రభువును హెచ్చించటం, ఇది నీ నా జీవితంలో ఒక కర్తవ్యం, ఒక బాధ్యత, ఒక కృతజ్ఞత కలిగి ఉండటం ఎంతైనా మనకు అవసరం. ఎవరు ఆరాధించాలి అంటే అక్కడే 95వ కీర్తనలోనే మనకు ఒక జవాబు దొరుకుతుంది. చూడనా, 95వ కీర్తన 6-7 చరణాలు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదాం. ఎవరితో అంటున్నాడు అంటే ఎవరైతే ఆయన ప్రజలై ఉన్నారో, ఎవరైతే ఆయన చేత పరిపాలించబడుతున్నారో వారికి చెప్తున్నాడు ఈ పిలుపు. అట్లయితే ఎవరు ఆరాధించాలి? ఎవరైతే క్రీస్తు చేత పరిపాలించబడుతున్నారో, ఎవరైతే క్రీస్తు ఆధీనములో ఉన్నారో, ఎవరైతే ఆయన పరిపాలన కింద బతుకుతున్నారో, ఎవరైతే ఆయన చేత నడిపించబడుతున్నారో, ఎవరైతే ఆయన ఏలికలో ఉన్నారో వారు సాగిలపడి ఆరాధించటానికి అవకాశం. మనము ఆయన చేత పరిపాలించబడుతూ ఉన్నాం. ఆయన మన పరిపాలకుడు, ఆయన మన ప్రభువు. నువ్వు ఆరాధించాలి అంటే ఆయన పరిపాలన కింద ఉండాలి, ఆయన ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. గుర్తుపెట్టుకుందాం. నమ్మిన తర్వాత కూడా ఆయనకు లోబడకుండా బతికి విశ్వాసులు ఉన్నారు. నమ్మిన తర్వాత కూడా ఆయనకు తల వంచకుండా బతికి విశ్వాసులు ఉన్నారు. నమ్మిన కూడా ఆయన అధికారానికి ఒప్పుకోకుండా లోక అధికారానికి, సాతాను అధికారానికి ఒప్పుకునే విశ్వాసులు చాలామంది ఉన్నారు. మరి నువ్వు ఉండవలేదు నాకు తెలియదు. అంతా వాళ్ళ ఇష్టమే. ఆయన అధికారానికి ఒప్పుకోరు, ఆయన వాక్యానికి లోబడరు, లోకమంతా తిరుగుతూ ఉంటారు, మళ్ళీ వచ్చి ఆరాధన చేస్తామంటారు. లోకమంతా తిరుగుతూ ఉంటారు, మళ్ళీ నేను పాడకూడదా, నాకు పాట ఏరా అంటారు. ఎవరు పాడాలి? ఆరాధన భావముతో, ఆ కృతజ్ఞత భావముతో ఎవరు పాడాలి, ఎవరు ఆరాధించాలి? లోబడేవారు, ఆయన అధికారానికి ఒప్పుకునేవారు, ఆయన చేత పరిపాలించబడే ప్రజలు. నువ్వు అలా లేకపోతే నువ్వు వచ్చిదండగా, నీకు ఆ భాగ్యం లేదు. ఆయన చేత పరిపాలించబడదు. పౌలు రోమిలకు రాస్తూ 6వ అధ్యాయం అన్నాడు 12లో, అలాగే 13వ వచనంలో, మీ శరీరమందు పాపము ఏలనీయకుడి అన్నాడు. పాపం ఏలుతూ ఉంటే ఎట్లా ఆరాధన చేస్తావు? ప్రభు ఏలాలి నిన్ను నన్ను. ఒకవేళ సనుగులు వెళుతున్నాయనుకో నీ జీవితంలో, నువ్వు ఎట్లా ఆరాధిస్తావు? మనల్ని పాపం ఏలకూడదు అంటే సనుగులు ఏలకూడదు, అసూయలు ఏలకూడదు, పగ ద్వేషాలు ఉంటే ఎట్లా ఆరాధన చేస్తాం? ఎట్లా పాట పాడతాం? కాని పని అది. ప్రభువు పరిపాలించాలి, ప్రభువు మనల్ని ఏలాలి. ప్రభు పరిపాలన కింద ఉంటే మనం ఆరాధించగలుగుతాం. మనం ఆయన ప్రజలం. 100వ కీర్తనలు కూడా ఆ మాటలు అన్నాడు, మనం ఆయన ప్రజలం. ఎవరి ప్రజలం? మనం ఆయన ప్రజలం, ఆయన వారం అన్నాడు అక్కడ. లోకానికి సంబంధించిన వారం కాదు, మతానికి సంబంధించిన వారం కాదు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వారం కానే కాదు. మనం ఆయన వారం కదా. ఒక ఊరుంది, ఎలక్షన్లు వచ్చినాయంటే జెండా పట్టుకుని తిరుగుతుంటాడు, వాళ్ళంబడి జై అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ ప్రార్థనకు వచ్చాడు. ఎట్లా ఆయన ప్రజ అవుతాడు? కాదు. మనం ఆయన ప్రజలం, మనం ఆయన సొత్తు. ఆయన ప్రజలు మాత్రమే ఆరాధించగలుగుతారు.
యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుదాం, ముగింపు చేస్తున్నాను నేను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనకు బాగా తెలిసిన మాట. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. ఎలా ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి అంటే, సృష్టించాడు ఆయన మనల్ని నూతనంగా. ఎవరు ఆరాధించాలి అంటే ఆయన ప్రజలమైన వారు. ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతో సత్యముతో. ఇలా చెప్పుకుందాం. ఒక విశ్వాసి ఎప్పుడు ఆరాధించగలుగుతాడు అంటే ఆత్మతో అన్నాడు, నిజమే. అయితే నేను ఇలా జ్ఞాపకం చేస్తున్నా, అతని జీవితం ఆత్మానుసారంగా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకుందాం. గలతీ పత్రికలో 5:16 అన్నాడు, ఆత్మానుసారంగా నడుచుకునుడి. పౌలు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, మీరు శరీరానుసారులు అన్నాడు. వినండి, ఎప్పుడైతే నువ్వు స్థానిక సంఘములో ఆత్మానుసారిగా ఉంటావో అప్పుడు నువ్వు ఆరాధించగలుగుతావు. నీ జీవితమేమో అంతా శరీరానుసారంగా, నువ్వు మాట్లాడేది శరీరానుసారమే, నువ్వు ప్రవర్తించేది శరీరానుసారమే, నువ్వు అంతా చూపేదంతా శరీరానుసారమే అయితే నువ్వు ఆరాధించలేవు. ఆరాధించిన ఆరాధన ఆయన దగ్గరికి పోదు. సంఘాలలో శరీరాన్ని అనుసరించేవారు లేరా అంటే వాళ్ళే దండిగా ఉంటారు. ఎక్కడైనా అంతే. శరీరానుసారులే దండి కనపడుతుంటారు, ఆత్మానుసారులు కొద్ది కనపడతారు. శరీరానుసారులు అంటే అంతా శరీరం చూపిస్తుంటారు. కోపం, ఆవేశం, ద్వేషం, అసూయ కదా, ఇంకేమేమో. శరీరానుసారంగా నువ్వు బతుకుతూ ఉన్న విశ్వాసమైతే నువ్వు ఆరాధించటానికి వీలుపడదు. ఆత్మానుసారంగా నీలో ఆత్మీయత కనపడుతుంటే అప్పుడు నువ్వు ఆరాధించగలుగుతావు. ఆలోచన చేద్దాం. ఒకవేళ శరీరానుసారంగా నువ్వు ఉండి కూడా వస్తూ ఉంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 అన్నాడు, 17-18లో, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనును, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. అసూయ చేత శరీరానుసారిగా బతుకుతూ ఒకవేళ నువ్వు ఆరాధనకు వచ్చినా నీ వల్ల జరిగేది నష్టమే, మేలు కాదు. కొరింథీ సంఘస్థులు మీరు వస్తున్నారయ్యా, నిజమే, ఏ లాభమయ్యా? మీరు వచ్చి ఏ లాభం? మేలు లేదు, మీరు వచ్చుట వల్ల కీడే అన్నాడు. కాబట్టి ఆత్మానుసారంగా ఆత్మీయత నింపబడి ఆత్మతో ఆరాధిస్తూ ఉంటే అది మేలు కలగజేస్తుంది, ప్రయోజనం కలగజేస్తుంది, ప్రభువుకు మహిమ కలగజేస్తుంది. నువ్వు శరీరానుసారంగా బతుకుతూ ఆరాధనకు వచ్చినా, పాట పాడినా దానివల్ల నీకు నష్టమే, సంఘానికి నష్టమే. ఆత్మతో ఆరాధన చేద్దాం. నేను ముగించాను. ఆశీర్వదింపబడిన వారి లక్షణాలు: 1, వారు ఆనందం కలిగిన వారు, ఆనందముతో సాగిపోదాం. 2, వారు ఆలయములో నివసించువారు. 3, వారు ఆరాధన చేయువారు. దేవుడు ఈ మాటలు మన హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్.